నైట్ టైం కేక్ ఆర్డర్ వచ్చింది. మరి చెయ్యాలా వద్దా అనేసి కొంచెం థింకింగ్ చేశాను. కేక్ చేయాలంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు దొరకవు కదండి ఇంత రాత్రి టైంలో చేయాలనుకో. ఈసారి కేక్ ఫ్లేవర్ అయితే నా మీదే వదిలేశారు కస్టమర్. నేనైతే పైనాపిల్ ఫ్లేవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఒక పక్కన వంట చేసి ఒక పక్కన బేక్ చేస్తున్నాను కేక్. మీకు చెప్పిన నమ్ముతారా లేదా గానీ ఈసారి అయితే కేక్ స్పాన్స్ చాలా సాఫ్ట్ గా వచ్చింది అనమాట. నేనే షాక్ అయిపోయాను. ఈసారి 4 లేయర్స్ అయితే కట్ చేశానండి. 1 kg కేక్ అయితే చేస్తున్నాను. అసలు అనుకోలేదు నేను డోరేమాన్ కేక్ చేస్తాను అనేసి. ఎందుకో అనిపించింది అబ్బాయి బర్త్డే కాబట్టి డోరేమాన్ కేక్ చేస్తే ఎలా ఉంటది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్ గా అయితే అవుతుంది. డోరేమాన్ ఐస్ కోసం నేను ఇక్కడ కోకోనట్ కప్ అయితే యూజ్ చేశాను. ఇంతకి టైం చెప్పలేదు కదండి. నేనైతే నైట్ టైం చేస్తున్నాను కానీ టైం వచ్చేసి 11 అయిపోయింది. ఐసింగ్ చేసేసరికి 7:30కి అయితే బేక్ స్టార్ట్ చేశాను. బట్ ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, పిల్లలకి తినిపెట్టేసి గిన్నెలన్నీ తోమేసుకోవాలి. తర్వాత ఐసింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను 10 గంటల. కేక్ చేస్తున్నానే కానీ కొంచెం టెన్షన్ పట్టేసింది. ఎందుకంటే ఎలా వస్తుందో ఏమో తెలియదు కదండి. ఇంట్లో వరకు అయితే పర్లేదు, బట్ కస్టమర్ కాబట్టి మంచిగా చేసి ఇవ్వాలి. ఇందుకే 1 kg కేక్ నేను ఎంత తీసుకుంటున్నాను, 450 రూపీస్ అండి. పైనాపిల్ ఫ్లేవర్ అయితే అదే చాక్లెట్ అనుకోండి 500 రూపీస్ అయితే నేను తీసుకున్నాను. మరి మీరే చెప్పాలి ఈ కేక్ ఎలా ఉంది అనేసి. ఈ కేక్ తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను డోరేమాన్ కేక్ చేశాను అనేసి. మరి మీకు ఎలా అనిపించిందండి ఈ కేక్ ని చూసి? చాలా బాగుంది కదా, ఒక చిన్న లైక్ ఇచ్చేవచ్చు కదా. ఇంతకీ ఇది డోరేమాన్ లా ఉందా లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మెల్లమెల్లగా కేక్ లో కూడా నేను పర్ఫెక్ట్ అవుతున్నాను అనేసి అనుకుంటున్నాను. అండ్ రెడ్ ప్లేస్ లో నేను జెల్ పెడితే ఇంకా బాగుంటది అనిపించింది. చాలా మంది నా డ్రెస్ అయితే అడుగుతున్నారు కదా, ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి. సేమ్ కలర్ లేదు, ఇక్కడ ట్యాగ్ చేశాను. మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి, ట్రై చేయండి.